దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక గమనిక. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంతకుముందు కళ్యాణ్ సీరియల్కి ఉన్న పేరు మార్చి నా మనసంతా నీవై అనే కొత్త టైటిల్తో స్టార్ట్ కాబోతుంది. టైటిల్ మాత్రమే మార్చబడుతుంది. ఎపిసోడ్ నెంబర్, కథ కంటిన్యూ అవుతుంది. గమనించగలరు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నంబర్ 264. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. భరద్వాజ్ గారి ఈవెంట్లో భరద్వాజ్ గారు సూర్యాని మేనేజింగ్ డైరెక్టర్ని చేసి మాట్లాడుతూ ఉంటాడు కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. జెస్సీ, ఇప్పటి నుంచైనా నువ్వు మారితే మంచిది, లేదంటే నువ్వు ఇంకా నాశనం అయిపోతావు, గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తాడు భరద్వాజ్ గారు. సరే అన్నట్టుగా కన్నింగా చూస్తూ తల ఊపుతుంది. సో గాయస్, ఇక్కడ స్థాపించిన బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నా కొడుకు సూర్య, నా కోడలు క్రాంతి చేతిలో పెట్టి ఇక నేను ఎప్పటిలాగా త్వరలో యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాము. సూర్య మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు, కంపెనీకి వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ కూడా. రేపటి నుండి ఆఫీస్ స్టార్ట్ కాబోతుంది. షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యే వాళ్ళు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చి సూర్యతో మిగతా విషయాలు మాట్లాడుకోండి. ఈ ఈవెంట్ ఇక్కడితో పూర్తయింది కాబట్టి అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతున్నాను అంటూ భరద్వాజ్ గారు అందరినీ ఉద్దేశించి చెప్పి ఆ ఈవెంట్ ముగిస్తాడు. ఈవెంట్ ఫంక్షన్ అనుకోని విధంగా జరిగింది అనుకుంటూ అందరూ అక్కడ చప్పట్లు కొడుతుంటే భరద్వాజ్ గారు, లక్ష్మి గారు సూర్య, క్రాంతితో నవ్వుతూ మాట్లాడుతుంటారు. వాళ్ళ అనుబంధాన్ని చూసి కళ్యాణ్ మనస్ఫూర్తిగా సంతోషపడుతుంటాడు. జెస్సీ, పరశురామ్కి ఇక అక్కడ మొహం చూపించలేక భోజనాలు చేయకుండా వాళ్ళు ముందుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాసేపటికి భరద్వాజ్ గారు, కళ్యాణ్ బ్యాచ్ అంతా ఒక దగ్గర నిలబడి మాట్లాడుతూ భోజనాలు చేస్తుంటారు. సూర్య, క్రాంతి మాత్రం భోజనం చేస్తూనే ఓ పక్కగా లక్ష్మి గారితోటి మాట్లాడుతుంటారు. అంతా బాగుంది, కానీ మా తమ్ముడికి జెస్సీ పిఏగా అంటేనే ఇబ్బందిగా ఉంది సార్ అంటుంది మైథిలి భరద్వాజ్ గారితో. సూర్యకి జెస్సీని ఎదుర్కోవటం కన్నా వాళ్ళు పడిన అవమానం తొలగిపోవటం ముఖ్యమని నేను, కళ్యాణ్ అనుకొని చేశాము. ఇక సూర్య జెస్సీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది సూర్యకే వదిలేద్దామమ్మా అంటాడు భరద్వాజ్ గారు. అవును మైథిలి, జెస్సీ గురించి ఆల్రెడీ సూర్యకి తెలుసు కాబట్టి సూర్య తెలివిగానే హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. నువ్వు జెస్సీ గురించి ఆలోచించకుండా సూర్య, క్రాంతి వాళ్ళ మీద పడిన ఆ నింద తొలగిపోయినందుకు సంతోషపడు అంటాడు కళ్యాణ్. అవును మైథిలి, కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అంటాడు మోహన్. ఏమైనా ఇవాళ జెస్సీ మీద నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి అంటుంది శ్రేయ. అది విని సాక్షి సంతోషపడుతుంటే, ఇప్పుడైనా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకో శ్రేయ అంటాడు ఆర్య. అబ్బో, ముదిరిపోయిన బెండకాయ కూడా నీతులు చెప్తున్నాడే అంటాడు భరద్వాజ్ గారు. అది విని అందరూ నవ్వుతుంటే ఆర్య మాత్రం ఇబ్బంది పడుతూ, ఇంతకీ మా నిక్ నేమ్స్ మీకెలా తెలుసు సార్ అని అడుగుతాడు ఆర్య. అవును సార్, నాకు కూడా ఇది సమాధానం దొరకని ప్రశ్నలాగే ఉంది. మీరు నేను 2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నా, అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం, కానీ మా పేర్లు మీకెలా తెలుసు అని అడుగుతాడు కళ్యాణ్. అది విని భరద్వాజ్ గారు నవ్వుతూ, దీనికోసం నేను పెద్దగా ఏమీ కష్టపడలేదులే, సూర్యనే నాకు మీ విషయాల గురించి అన్నీ పూర్తిగా చెప్పాడు అంటాడు. అవునా అంటూ అందరూ తెల్లమొహాలు వేసుకుంటే, అవును నేనే చెప్పాను అంటూ అప్పటికే సూర్య భోజనం ముగించి వాళ్ళ దగ్గరికి వస్తాడు. సూర్యతో పాటు క్రాంతి, లక్ష్మి గారు, భాను కూడా భోజనం ముగించి అక్కడికి వస్తారు. సూర్య అలా చెప్పినందుకు కళ్యాణ్, ఆర్య సూర్య వైపు ఉరిమి చూస్తుంటే, వామ్మో కాపాడండి మోహన్ గారు అంటూ సూర్య మోహన్ పక్కకు వచ్చి నిలబడతాడు. సూర్య వైపు వాళ్ళు చూస్తున్న చూపులకి మోహన్ నవ్వుతూ సూర్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు.
ఏంటి సూర్య మరిది పర్సనల్ నేమ్స్ అలా చెప్పొచ్చా? అది కూడా భరద్వాజ్ గారికి. అమ్మో! అంటాడు ఆర్య. అంటే మన అందరి గురించి భరద్వాజ్ గారు పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తే, కళ్యాణ్ గారు మా అక్క వెంట నీ తనువుకే అని వెంటపడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. ఇందులో మీ అందరి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది అంటాడు సూర్య. ఈ స్టోరీ అంతా విన్నాక ఇప్పుడు నేను అర్జున్ సంజన, రౌడీ బేబీ, సూదులు సిరంజులతో పుట్టిన మీ హైబ్రిడ్ బాయ్ని, ఈ మధ్యనే పుట్టిన అనసూయమ గారిని మిస్ అవుతున్నాను కళ్యాణ్ అంటాడు భరద్వాజ్ గారు. అంటే అర్జున్ వాళ్ళది ఈ ఫీల్డ్ కాదు కాబట్టి ఈ ఈవెంట్కి అటెండ్ కాలేకపోయారు సార్. వాళ్ళందరినీ మీరు చూడాలంటే వీలు చూసుకొని ఒకరోజు మీరు మా ఐశ్వర్య నిలయానికి భోజనానికి వచ్చేయండి అంటాడు కళ్యాణ్. తప్పకుండా పిల్లల్ని చూడటానికైనా వస్తాం కళ్యాణ్ అంటుంది లక్ష్మి గారు. సూర్యతో సహా అలా అందరూ సరదాగా మాట్లాడుతుంటే ఒక క్రాంతి మనసులోని భయాలు నెలకొని ఉంటాయి. క్రాంతి అలా డల్గా ఉండటం సూర్య కూడా గమనిస్తుంటాడు. ఇక ఈవెంట్లో జరిగిన అవమానానికి తండ్రి కూతురు తట్టుకోలేక బాటిల్ మీద బాటిల్ ఎత్తి తాగుతుంటారు. వాళ్ళతో పాటు ఈశ్వర్ కూడా మందు పీకుతూ, మీరు వెళ్ళిపోయిన తర్వాత చూడాలి. ఆ కళ్యాణ్ వాళ్ళందరూ సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేశారనుకోండి అంటూ మిగిలిపోయిన విషయాలు వాళ్ళకి చెప్తుంటాడు. ఏమైనా ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను జెస్సీ. అంతా ఆ కళ్యాణ్ వల్లనే అంటాడు పరశురాం. మీకే అలా ఉంది అంటే డయాస్ మీదకి వెళ్ళి మనం చేసిన దుర్మార్గాలు నా నోటితోనే చెప్తుంటే నాకు ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి డాడీ అంటుంది జెస్సీ కోపంతో రగిలిపోతూ. ఏమైనా నువ్వలా చెప్పకుండా ఉండాల్సింది జెస్సీ అంటాడు పరశురాం. మనం రోడ్డు మీదకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు చెప్తేనే కరెక్ట్ అనుకున్నాను. పైగా సూర్య, క్రాంతి ఎప్పటికీ కలవకూడదంటే వాళ్ళ మధ్యలో నేను ఉండి తీరాల్సిందే. అసలు ఇదంతా జరగటానికి ఆ కళ్యాణ్ మాత్రం వదలకూడదు అంటుంది జెస్సీ. కళ్యాణ్ పతనం ఇంకా ఎన్నో రోజులు లేదులేమ్మా. త్వరలోనే ఐటీ దాడులు జరిగి కళ్యాణ్ కూడా నడి రోడ్డు మీదకి వస్తాడు. చూస్తూ ఉండు అంటూ ప్రగల్భాలు పలుకుతాడు పరశురాం. కొద్దిసేపటికి సూర్య ఆటోలోనే క్రాంతిని తీసుకుని ఇంటికి చేరతాడు. లోపలికొచ్చిన క్రాంతి ముభావంగా తన రూంలోకి వెళ్ళబోతుండగా, క్రాంతి ఆగు అంటూ సూర్య తనని పిలుస్తాడు. క్రాంతి ఆగిపోయి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. సూర్య దగ్గరికొచ్చి ఇంటి లోన్ ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు అర్థమైంది కదా అని అడుగుతాడు. అర్థమైంది అన్నట్టుగా తల ఊపుతుంది. ఇవాళ మనం సంతోషంగా ఉండాల్సిన రోజు క్రాంతి. కానీ నువ్వు మాత్రం డల్‌గా కనిపిస్తున్నావు అంటాడు. అదేమీ లేదు. అంత పెద్ద కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యావు. నిజంగానే ఆ విషయంలో సంతోషంగా ఉన్నాను అని అంటుంది. నేనే కాదు, నువ్వు కూడా ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యావు. అది చెప్పవేంటి అంటాడు. నేను కొత్తగా చెప్పేదేముంది? నీకు తెలుసు కదా అని అంటుంది. నేను మేనేజింగ్ డైరెక్టర్ అవుతానని నాకు ముందే తెలుసు కాబట్టి అది నాకు సర్ప్రైజ్ కాదు క్రాంతి. కానీ నువ్వు జనరల్ మేనేజర్ కావడం మాత్రం నిజంగానే సర్ప్రైజ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరం ఇప్పుడు ఒకే కంపెనీలో వర్క్ చేస్తాం అంటూ సంతోషంగా చెప్తాడు. కానీ క్రాంతికి మనసులో ఉన్న అనుమానాలతో తను ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయలేక, నాకు నిద్రొస్తుంది సూర్య, వెళ్ళి పడుకుంటాను అంటుంది. ఏంటి క్రాంతి అప్పుడే నిద్ర అంటున్నావు? నీతో ఇంకాస్త మాట్లాడాలని ఉంది అంటాడు. ఇంకా ఏముంది మాట్లాడేది అని అడుగుతుంది. జెస్సీ నాకు పిఏగా ఉండటం నీ మనసుకు నచ్చటం లేదని నాకు బాగా తెలుస్తుంది. నీకే కాదు క్రాంతి, నాకు కూడా అలాగే ఉంది అని సూర్య ఇంకా మాట్లాడబోతుంటే, సూర్య మాటలు తను వినడానికి కూడా కష్టంగా అనిపించి, ప్లీజ్ సూర్య, నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. తను అలా వెళ్ళిపోవడం సూర్య బాధపడుతూ అక్కడ ఉన్న సోఫా దగ్గరికి వచ్చి కూర్చుంటే, క్రాంతి బెడ్ మీదకొచ్చి పడుకొని వాళ్ళిద్దరినీ ఒకే బెడ్ మీద చూడటం గుర్తు తెచ్చుకుంటూ,
మన మీద పడ్డ నింద పోయినందుకు సంతోషపడాలో, లేక నీ పిఏగా జెస్సీ రాబోతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఏమైనా ఇక మీరిద్దరూ రోజూ కలుస్తారు, మాట్లాడుకుంటారు అనేది వాస్తవం. మళ్ళీ మీ పరిచయం ఎక్కడ వరకు దారి తీస్తుందో అని అనుకొని భయపడుతుంటుంది. శ్రేయ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బాబుని ఎదురుగా కూర్చోబెట్టుకొని, చిచ్చి, అది నా స్నేహితురాలని చెప్పడానికే ఎలాగో ఉందిరా. తనతో స్నేహం మానేయమని మీ నాన్న చెప్తూనే ఉన్నాడు. కానీ నేను వింటే శ్రేయాని ఎందుకవుతాను అంటూ బాబుకి చెప్పుకుంటూ ఉంటే వాడికేదో అర్థమవుతున్నట్టుగా "ఉమ్, ఆ" అని నవ్వుతుంటాడు. మరో పక్క వాడికి నిద్ర వస్తూ కళ్ళు కూడా నలుపుకుంటూ ఉంటాడు. మోహన్ వాష్రూంలో ఫ్రెష్ అయ్యి రూంలోకి వచ్చి, బాబు రోజు ఈ టైంకి పడుకొని నిద్రపోతాడు కదా, శ్రేయ ఇంకా బాబుని పడుకోబెట్టలేదేంటి అని అనుకొని రూమ్ నుంచి బయటకొచ్చి కిందికి చూస్తుంటాడు. ఇంకొకసారి ఆ దొంగ మొహానికి అసలు ఫోన్ చేయనురా, దానికి నాకు ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కటీఫ్ అంటుంది. బాబు తన మాటలు వింటూ కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తుంటాడు. మోహన్ అదంతా చూస్తూ శ్రేయాకి వెనకగా వస్తాడు. పాపం సూర్య, క్రాంతి మీద అది దొంగతనం మోపి వారిని ఎంతగా ఏడిపించుకుందో దొంగ మొహంది అంటూ బాబుకి చెప్పుకుంటూ తనని తిడుతుంటే బాబు నిద్ర కళ్ళతో తండ్రిని చూసుకొని ఎత్తుకో అన్నట్టుగా ఏడుస్తుంటాడు. బాబు అలా ఏడవటం చూసి శ్రేయ వెనక మోహన్ ఉండటం చూసుకొని లేచి నిలబడుతుంది. మోహన్ వచ్చి బాబుని ఎత్తుకొని భుజం మీదకి వేసుకొని జో కొడుతూ, ఏయ్, బాబుకి నిద్ర వస్తుంటే వాణ్ణి నిద్రపోనివ్వకుండా ఏంటి నీ సోది అని అడుగుతాడు. సోది కాదు, ఆ జెస్సీ పచ్చి దుర్మార్గురాలని వీడికి చెప్తున్నాను అని అంటుంది. చెప్తే వీడికి అర్థమవుతుందా అని అడుగుతాడు. అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఎందుకో నా మనసులో ఉక్రోషం అంతా ఎవ్వరికో ఒకరికి చెప్పుకోవాలనిపించింది. నీకు చెప్పినా వినవు కదా అని బాబుకు చెప్పుకుంటున్నాను అంటుంది. బాబుని నిద్రపోనివ్వకుండా భలే మంచి పని చేస్తున్నావులే కానీ ఇక వెళ్ళి పడుకోపో అంటూ కోపంగా చెప్పి బాబుని ఎత్తుకొని పైకి వెళ్తుంటాడు. "హ్మ్, బాబు నాకు తోడుగా పడుకొనుంటే బాగుండేది. ఏం చేస్తాం, వెళ్ళి ఒంటరిగా పడుకోవాలి" అని అనుకొని రూమ్ వైపు వెళ్తుంటుంది. మైథిలి కూడా శారీలో నుంచి నైటీలోకి మారిపోయి ఉయ్యాలో అను పాపని పడుకోబెట్టి ఊపుతూ, ఏమైనా మా తమ్ముణ్ణి ఇప్పుడు మంచి పొజిషన్‌లో చూడబోతున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ తన మాటలు వింటూ బెడ్‌కి ఆనుకొని కూర్చొని ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఆ జెస్సీని తలుచుకుంటేనే కంగారుగా ఉంది అని అంటుంది. ఇక ఆ ప్రాబ్లం సూర్యని చూసుకోవాలి అని భరద్వాజ్ గారు చెప్పారు కదా అంటాడు వర్క్ చూసుకుంటూ. చెప్పారనుకో, కానీ మా తమ్ముడు దాన్ని ఎలా ఎదుర్కొంటాడో, దాన్ని ఎదుర్కొంటూ ఎలా క్రాంతికి దగ్గరవుతాడో అర్థం కావడం లేదు అని అంటుంది. రాను రాను అన్నీ చక్కబడతాయిలే ఎనిమి. మీ తమ్ముడి గురించి ఎక్కువ ఆలోచించి నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఇక వచ్చి పడుకో అంటూ కళ్యాణ్ కూడా ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు పెట్టి పడుకుంటాడు. మైథిలి వచ్చి పక్కన పడుకొని, ఏమైనా సూర్యకి మనం ఇంకాస్త సహాయంగా ఉండాలి కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, ఉండకుండా ఎందుకుంటాము, ఏదో ఒక విధంగా సూర్య, క్రాంతి కలిసి కాపురం మొదలుపెట్టాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటాడు. నా మెంటలోడు అందర్నీ కలుపుతాడు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి కళ్యాణ్ పెదవులతో జత కలుపుతుంది. మన మెంటల్ బాబు మొదటి కోరికకు శ్రీకారం చుట్టి మూడవ కోరిక తీరే వరకు ఇక వదలడు. ఇక అర్ధరాత్రి 12 అవుతుంటే నైటీలో ఉన్న సాక్షి నిద్రలో ఉంటుంది కానీ ఆర్య మాత్రం రూమ్లో పాస్పోర్ట్ వెతుక్కునే పనిలోనే ఉంటాడు. ఎంత వెతికినా పాస్పోర్ట్ దొరకకపోయేసరికి గాఢ నిద్రలో ఉన్న సాక్షిని కోపంగా చూస్తూ, వెతికి వెతికి అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అంటూ వచ్చి తన పక్కన పడుకొని
తనని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ పడుకుంటాడు. మరుసటి రోజు సూర్య, క్రాంతి ఆఫీస్‌కి రెడీ అవుతుండగా అక్కడికి ఒక కొత్త కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్‌లో నుంచి భరద్వాజ్ గారు, లక్ష్మి గారు దిగి, "ఏమైనా సూర్యకి గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం కొన్న కార్ చాలా బాగుందండి" అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.